నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఒక పక్క విశాఖలో ఈ రోజు ఒక చారిత్రక ఘట్టం, విశాఖ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరగడం. ఈ కార్యక్రమానికి ఇటు ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. మరి లోకేష్ మనందరికీ కనిపిస్తుంటే సోషల్ మీడియాలో కొంతమంది మాత్రం దీన్ని వక్రీకరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఫ్యూయల్ కొరత ఉంటే ఇండిగో సంక్షోభం అప్పుడు వచ్చాడు, మహిళా క్రికెట్ అప్పుడు వచ్చాడు, మరి ఇప్పుడు మాత్రం ఈ సంక్షోభం కనిపించట్లేదా అని చెప్పి విపరీతమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ట్రోలింగ్ని ఏ విధంగా చూడాలి? నిజంగానే అందరూ అనుకుంటున్నట్టు మరి అంతగా ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఈ మధ్య సోషల్ మీడియాలో లోకేష్ గారు ఎక్కడ తెగ ప్రచారం గత 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా. ఇప్పుడు ఫ్యూయల్ కొరత రావడంతో ఇన్నిటిని ఆయన సేవ్ చేశానని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ కనిపించకుండా పోయాడు అంటున్నారు. ఏంటి సార్, ఎలా చూడాలి ఈ పోస్టుల్ని? ఒక కోఇన్సిడెన్స్ ఏంటి అంటే, మీరు చెప్పినట్టుగానే లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పని ఈరోజే కాదు, గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇదే విధమైన ఆరోపణలు, విమర్శలు, కథనాలు వైసీపీ సోషల్ మీడియాలో, వైసీపీ సొంత మీడియాలో కూడా ప్రచారం చేశారు. అయితే లోకేష్ కాన్ఫిడెన్షియల్గా ఆయన పర్యటించి వచ్చిన ప్రతి సందర్భంలో రాష్ట్రానికి మేలు చేకూరే సంస్థల గ్రౌండింగ్ ప్రతిపాదనలు ముందుకొచ్చినాయి. గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ వివిధ రాష్ట్రాల మధ్య పెట్టుబడుల సాధనలో పోటీ నెలకొని ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో ఆయన చేస్తున్న కృషి, జరుపుతున్న సంప్రదింపులు, ఆ సంస్థల నుంచి వెలువడుతున్న ప్రకటనలు, ఆ సంస్థల ప్రకటనలు వెలువడగానే ప్రభుత్వ పరంగా ఇస్తున్న క్లియరెన్సెస్, ఆ సంస్థల భూమి పూజలు జరుగుతున్న తీరు, ఇవన్నీ చూస్తూ ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఏమనుకుంటున్నారు? ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద అక్కడ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నాయి. లోకేష్కు సాధ్యమైన పెట్టుబడి ప్రతిపాదన మీకెందుకు సాధ్యం కాలేదు? లోకేష్ ప్రయత్నించి సఫలీకృతమైన సంస్థల్ని మన రాష్ట్రానికి రప్పించుకోవడం దిశగా మీరెందుకు ప్రయత్నం చేయలేదు అని చెప్పని లోకేష్ ప్రస్తావన తీసుకొస్తూ ఆయా రాష్ట్రాల్లో అక్కడ విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన 22 నెలలుగా ఇప్పటికి SIBP నుంచి ఆమోదం పొంది క్యాబినెట్ క్లియరెన్సెస్ వచ్చి గ్రౌండింగ్ అవుతున్న సంవత్సరాలే 9,61,000 కోట్లుగా ఇప్పటికే నిర్ధారణ అయ్యి, వాటి ద్వారా సుమారుగా 6-7 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది అని చెప్పని రాష్ట్రం సాధిస్తున్న విజయాలు గడిచిన 25-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% దక్కించుకోగలిగింది అని చెప్పని ఇవాళ ఒక పక్క మిగిలిన రాష్ట్రాలు అరే ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఇన్ని పెట్టుబడులు ఎలా వెళ్ళగలుగుతూ ఉన్నాయి, ఇన్ని పెట్టుబడి ప్రతిపాదనలు ఆ ప్రభుత్వం ఎలా దక్కించుకోగలుగుతుంది అని చెప్పని లోకేష్ని చూసి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ నాయకులు, మనం వెనకటి ఒనిడా టీవీ యాడ్ చూసేవాళ్ళం, ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అని చెప్పని. ఇవాళ లోకేష్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దిక్సూచిలాగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను సంకల్పించి తన ద్వారా నిర్వహించబడిన యువగళం పాదయాత్ర, ఆ పాదయాత్ర చేస్తున్న క్రమంలో రాష్ట్ర యువత ఎదుర్కొంటున్న నైరాశ్యం, రాష్ట్ర యువత ఉపాధికి లేక వాళ్ళు నైరాశ్యంలో మునిగిపోతున్న నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళు ప్రదర్శిస్తున్న ఆవేదన, ఇవి లోకేష్ దగ్గర స్పష్టంగా తేడతలం అయిన తర్వాత ఆ పాదయాత్ర సందర్భంగా లోకేష్ 20 లక్షల ఉద్యోగ కల్పన మా ప్రభుత్వ హయాం ద్వారా చేస్తాము అని చెప్పని ఇచ్చిన అష్యూరెన్స్, ఆ అష్యూరెన్స్, ఆ పాదయాత్ర 2024 ఎన్డీఏ కూటమి గెలుపులో ఒక గేమ్ చేంజర్. మరి ఆ 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానం నెరవేర్చుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి వారి ద్వారా జరుగుతున్న పెట్టుబడుల వేట, ఈ పెట్టుబడుల వేట ఇప్పటికే దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచిగా కనిపిస్తున్న నేపథ్యంలో నవంబర్ 14-15 తారీఖులో విశాఖపట్నంలో జరిగిన CAA కన్వెన్షన్, ఆ వెనువెంటనే జనవరి నెలలో జరిగిన దావోస్ పర్యటన, అక్కడ చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాలు, వీటన్నింటి నేపథ్యంలో లోకేష్ వివిధ సంస్థలతో చర్చలు జరపడానికి, ఆ జరిపే క్రమంలో రాష్ట్రాల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో ఒక సంస్థతో లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నాడు అనుకున్నప్పుడు ఆ సంస్థ ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది అనేది నిర్ధారణ కాగానే వివిధ రాష్ట్రాలు కూడా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తాయి. ఇటువంటి క్రమంలో లోకేష్ ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ జరుగుతూ ఉంది. తను ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నది రాష్ట్రహితం కోరి, రాష్ట్రానికి సంస్థలు రప్పించడం కోసం, పెట్టుబడి గ్రౌండింగ్ చేయించడం కోసం, తద్వారా రాష్ట్ర యువతకి ఉపాధి కల్పన చేయడం కోసం లోకేష్ చర్చించి తన వైపు నుంచి ప్రకటన వెలువడే వరకు 1,50,000 కోట్ల రూపాయల ArcelorMittal సంస్థ గ్రౌండింగ్ అయ్యే ప్రతిపాదనే దేశానికి తెలియదు. లోకేష్ వైపు నుంచి ప్రకటన వచ్చే వరకు గూగుల్ ద్వారా
పెట్టుబడి పెట్టబోతున్న నేడు శంకుస్థాపన జరుపుకున్న $15 బిలియన్ ప్రస్తావనే బాహ్య ప్రపంచానికి తెలియదు. అలాగే ఇవాళ టాటా కన్సల్టెన్సీ, కాగ్నిజెంట్, ఎక్సెంచర్ ఇటువంటి సంస్థలని రాష్ట్రానికి రప్పించే క్రమంలో 2029 నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ జాబులు క్రియేట్ చేయగలము అని చెప్పని తను ఇస్తున్న అష్యూరెన్స్. మరి ఆ అష్యూరెన్స్ అది వేగ్గా మిగిలిపోకూడదు అని అంటే ఆ ఉపాధి కల్పన చేయగలిగే సంస్థల్ని రాష్ట్రానికి రప్పించాలి. ఈ రప్పించే క్రమంలో మరి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తాను పర్యటిస్తున్నాడు. ఆ పర్యటించే క్రమంలో ఏ సంస్థతోటి, ఏ యాజమాన్యంతో, ఏ పెట్టుబడి ప్రతిపాదన గురించి చర్చించడానికి తను విదేశీ పర్యటన చేస్తున్నాడు అనేది ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసి తీరాల్సిన బాధ్యత పాలకులది. ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలోనో, ప్రధాన స్రవంతి మీడియాలోనో ప్రచారం కోసం వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఆయన చేసిన పని, ఆయన సాధించిన పెట్టుబడులు, కల్పించబడ్డ ఉపాధి ఇవి రాష్ట్రానికి, రాష్ట్ర యువతకి కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసి తట్టుకోలేక ఒక పక్క ఇతర రాష్ట్రాల వాళ్ళు లోకేష్ని చూసి అసూయ పడుతున్న నేపథ్యంలో వారితో వంత పడతా, వారు చేస్తున్న విమర్శల్లాగానే మా రాష్ట్రం నుంచి సంస్థలని లోకేష్ తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పని కర్ణాటక ఆక్రోశిస్తూ ఉంది. గతంలో చూసాం మల్లికార్జున ఖర్గే గారి కుమారుడు అలాగే లోకేష్ మధ్య జరిగిన ట్విట్టర్ వార్. ఇటువంటి నేపథ్యంలో లోకేష్ అతను కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నది ఆయన ఏదో వ్యక్తిగతంగా విలాసాలకో, విందులు వినోదాల్లో మునిగి తేలటానికి కాదు, రాష్ట్ర యువత భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి, తాను ఇచ్చిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి, విశాఖపట్నాన్ని 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ జాబులుగా స్థావరంగా మారుస్తానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా ఇప్పటికే తన ద్వారా సాధించిన పెట్టుబడులని మరింత స్థాయిలో విస్తరింపజేసుకునే లక్ష్యంతో లోకేష్ చేస్తున్న ప్రయత్నాన్ని ఓ కన్నబాబు, ఓ పేరు నాని లాంటి వాళ్ళు సహించలేకపోయారంటే వాళ్ళ అసూయని, వాళ్ళ ద్వేషాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ కనుక తన టార్గెట్లో సక్సెస్ అయ్యాడు అని అంటే, తాను ఎష్యూర్ చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేయగలిగాడు అని అంటే 2029కి కూడా వైసీపీకి పుట్టగతులు ఉండవు అని చెప్పిన ఒక ఇన్సెక్యూరిటీతో వైసీపీ ఉంది. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఇంతకన్నా మెరుగైన విమర్శలు మనం కూడా ఆశించలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.